100 చెప్తున్నారు ఇవాళ గోతులు ఉన్నాయని. మీరు రండి చంద్రబాబు నాయుడు గారు, మీరు ఆటో ఎక్కి రండి, ఏదో ఆటో ఎక్కి తిరుగుతున్నారు కదా మీరు మీ అబ్బాయి పవన్ కళ్యాణ్, ఆ ఆటోలు నీ టేసు రండి, మీ ఇష్టం వచ్చిన పో తీసుకెళ్తా పదండి. నియోజకవర్గాలు ఏ నియోజకవర్గానికి వెళ్దాం? తాడేపల్లిగూడెం వెళ్దామా? ఏ ఊరు వెళ్దాం? కైకులూరు వెళ్దామా? వస్తారా? బందరు వస్తారా? కొన్ని ఊళ్ళు తీసుకెళ్తాం. మీ ఇష్టం. ఏ ఊరు? పెడ నియోజకవర్గానికి వెళ్దామా? అమినిగడ్డ వెళ్దామా? ఎక్కడికి వెళ్దాం? పదండి, ఆటో వేసుకురండి. మీరు హాస్పిటల్ చేరపోతే అప్పుడు నన్ను అడగండి. మీకు ఏదోటి అయ్యి నడుము పట్టేసో, వెనుపోసి ఇరిగిపోయో, జారిపోయో ఏదోటి అవ్వకపోతే రండి వెళ్దాం ఆటోలే. మీరు ఆటోలు ఎక్కి రండి. అక్కడ ఊరికే నున్నగా ఉన్న రోడ్డు వేసుకుని ముందే మైకులు ఎట్టుకుని మీరు ఒక మైకు, మీ అబ్బాయి ఒక మైకు ఎక్కి, ఇక మా రాధాకృష్ణ ఈనాడు రామోజీరావు గారు అబ్బాయి మన కిరణం బొరణం మనకెందుకులేండి, రామోజీరావు కొడుకే కదా. బూతులు మాట్లాడుతున్నాడు మీ ఓడు. మీరు ఆకాశానికి లేపుతున్నారు జాగిలు పెట్టి కదా. బూతులు మాట్లాడుతున్నాడు అమ్మాయిలతో, ఆ లేడీ ఆటో డ్రైవర్తో బూతులు మాట్లాడుతున్నాడు. రాయిరా? చూస్తాను రేపు పెద్ద ఎడ్డింగ్లో బ్యాన్ రెడ్డింగ్ పెడతామేమో చూస్తాను. ఆడపిల్లలతో బూతులేంటి? సంస్కారం కూడా లేకుండా మాట్లాడతారు. అలవాటు అయిపోయింది బరి తెగింపు. ఎందుకని? మీరు రాయరు కాబట్టి. మా నోరు జాగ్రత్తగా ఎందుకు కొడుతుంటే మీరు ఏది పడితే అది మాట్లాడితే మమ్మల్ని రాస్తారు కాబట్టి, భూతద్దంలో చూపిస్తారు కాబట్టి భయభక్తులతో ఉంటాం, సంస్కారంతో ఉంటాం. సరే మీరందరూ చూపిస్తారు కాబట్టి, మీరందరూ సెన్సార్ చేస్తారు కాబట్టి, మీరందరూ కలిసి 10 ఛానళ్ళు 2 పేపర్లు ఆకాశానికి ఎత్తుతారు కాబట్టి ఈ రోజున డ్రైవర్లందరికీ పండగ రోజు కాదు, దండగ రోజు. ఇవాళ ఆటో వాళ్ళందరికీ ఇవాళ వంచిన దినం, ఇది పండగ దినం కాదు. పవన్ కళ్యాణ్, నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ నాయుడు ముగ్గురు కలిసి డ్రైవర్ల కులానికి, అంటే డ్రైవర్ల జీవనం డ్రైవింగ్ చేసుకుని బతికేటువంటి ప్రతి ఒక్కరికి బ్యాడ్జ్ ఉండి లైసెన్స్ ఉన్నటువంటి దాదాపుగా లక్షల మందికి ఇవాళ ద్రోహం చేశారు. నాడు ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పొడిచారు. ఇవాళ